నీకు యూజ్ అయ్యేది ఒకటి చెప్తా విను. ఈ రోజు నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో అర్థం చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. రాబర్ట్ కి ఉన్న 2 fathers కూడా చాలా బాగా కష్టపడేవాళ్ళు. ఫస్ట్ ఫాదర్ ఏమో డబ్బు విషయంలో బుర్రను అసలు వాడేవాడే కాదు. సెకండ్ ఫాదర్ ఏమో తన బుర్రని బాగా పదును పెట్టేవాడు డబ్బు విషయంలో. అలా కొన్ని ఇయర్స్ తర్వాత ఒక అతనేమో మిలియనర్ అవుతే ఒక అతను పూర్గా మిగిలిపోయాడు. రోజు జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకి, రోజు టీవీ చూస్తూ టైం పాస్ చేస్తున్న వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది. డబ్బు విషయంలో మనం మన బుర్రని వాడితే రిచ్ అవుతాం. మన బద్ధకం, మన అజాగ్రత్త వల్లే మనం పూర్గా మిగిలిపోతున్నాం. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది తెలుసా, అప్పుడప్పుడైనా మన బుర్రని మనం వాడాలి. మరి మీ బుర్రని మీరు వాడితే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం పక్కా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ సత్య. సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్.